హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు డిబిఎస్ వ్లాగ్స్. దిస్ ఇస్ దాదా భవానీ శంకర్. క్రేజీ రోడ్ అసలు, కానీ చాలా అంటే చాలా డేంజరస్ రోడ్ ఉంది. సో ఇప్పుడు మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. అన్ని బ్యాగ్స్ ఆల్రెడీ నిన్న బ్యాగ్స్ ఏమి ఇప్పలేదు, జస్ట్ ఇంకా ట్యాంక్ బ్యాగ్ అవన్నీ ఫిక్స్ చేసినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది, ఇంకా 7కి స్టార్ట్ చేస్తామన్నారు వాళ్ళు అక్కడ గేట్ ఓపెన్ చేయడం. సో ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంకా. బాలా చలో వీళ్ళే బ్రదర్స్ రాత్రి పండుకునిండే సైకిల్ పైన రైడ్ చేస్తారు వీళ్ళే. లైక్ కరు అండ్ జాగ్రత్త వెళ్ళండి అన్న, పైన కొంచెం ప్రాబ్లం. వీళ్ళిద్దరు సైకిల్ మీద ట్రావెల్ చేస్తారు ఢిల్లీ నుంచి లదాఖ్కి. వాళ్ళు సో ఇక్కడ చూడండి, మనమేమో బైక్ మీద ట్రావెల్ చేస్తాం, వీళ్ళేమో సైకిల్ మీద, బ్రదర్ ఏమో నడుచుకుంటూ. సో ఫైనల్గా చెప్పినా కదా నిన్ననే, మనం డ్రీమ్ ప్లేస్ అనుకుంటే మాత్రం ఎట్లన్నా సంకల్పం గట్టిగా ఉంటే ఎట్లన్నా రీచ్ అయిపోతాం. సో ఇది ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. చాలా దూరం ట్రావెల్ చేయాలి ఇంకా. చలో లెట్స్ గో. దారిలో ఉంది ఇదంతా మొత్తం మంచు, అసలు క్రేజీ రోడ్ అసలు, కానీ చాలా అంటే చాలా డేంజరస్ రోడ్ ఉంది. ఎందుకంటే రోడ్ మీదకి మొత్తం ఇట్లా ఐస్ వచ్చేసింది, వాటర్ ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. 20-30 స్పీడ్లో వెళ్ళినా పర్లేదు, 2 days ఆర్ 1 day 3 days డిలే అయినా పర్లేదు, కానీ చాలా సేఫ్ వెళ్ళాలి. అసలు రోడ్ మీదకి మొత్తం ఇప్పుడు ఇక్కడ మొత్తం రిస్క్ ఇదంతా రోడ్ పైనకి వచ్చేస్తుంది, నేను చూపిస్తాను ఇప్పుడు అక్కడ. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, కానీ లైఫ్లో ఒక్కసారి ఖచ్చితంగా మస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇది ఒక హెవెన్ అంతే. సో లెట్స్ గో. మీకు ఒకసారి అక్కడ రోడ్ పైన ఐస్ ఎట్లా ఫామ్ అయిందో చూపిస్తాను. ఇక్కడ చూసిండ్రా, రోడ్ మీద మొత్తం ఇగో ఐస్ వచ్చేసింది. అక్కడ కానీ బైక్ స్కిడ్ అయిందంటే మాత్రం చాలా దారుణంగా దెబ్బలు తాకుతాయి. సో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలా. క్రేజీ ఉంది కదా ఇది, వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ ఇది. నా బైక్ ఇంకా భరత్ వాళ్ళు రాలేదు, సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత మెల్లి వెళ్దామని చెప్పేసి. మంచు మంచు మంచు, ఎటు చూసినా మంచు, క్రేజియస్ట్ వ్యూ అసలు. వెనకాల చూడండి, ముందల మొత్తం మంచు. అసలు లైఫ్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాల్సిన ప్లేస్ ఇవన్నీ. కార్లో రావచ్చు, ఫ్లైట్లో రావచ్చు, కానీ బండి మీద వస్తే ఆ మజానే వేరు. రిస్క్ వద్దంటే ఫ్లైట్, కానీ రిస్క్తో పాటు లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఖచ్చితంగా కావాలి ప్రతి ఒక్కరు. కానీ ప్రికాషన్స్ మాత్రం డ్యామ్ షూర్. హెల్మెట్, జాకెట్స్, థర్మల్స్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అయినా సరే కానీ కొంచెం మంచి తీసుకోవాలా. ఫ్రోజన్ లేక్ ఇది, లేక్ మొత్తం ఐస్ అయిపోయింది. సో చూడండి, క్రేజీ ఉంది ఇక్కడ వ్యూ మొత్తం. అండ్ ఆఫ్ రోడింగ్ అంతా కంప్లీట్గా 2 sides మొత్తం స్నోనే ఉంది అసలు. 2 sides మొత్తం స్నోనే ఉంది అసలు, మొత్తం ఆఫ్ రోడింగ్ ఇక్కడ నుంచి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనం. లేక్ చూడండి ఇది. ఈ ఐస్ లేక్కి సూరజ్ తాల్ అని అంటారు. ఒకసారి చూడండి, మొత్తం అక్కడి వరకు అయితే రివర్ ఉందో అక్కడి వరకు మొత్తం ఐసే ఉంది.
బండి అయితే స్కిడ్ అయిపోయింది, కెమెరా కింద పడిపోయింది, ఇన్స్టా 360 ఇగో ఇక్కడ స్కిడ్ అయింది. మేమేం పడలేదు కానీ కెమెరా ఒకటి పడిపోయింది, అది లూజ్ అయిపోయింది అనుకుంటా మొత్తం ఆఫ్ రోడింగ్కి. సో కెమెరా మింగింది. పట్టుకో, ఇది ఏమని చెప్పడానికి వస్తారా సంపత్? ఫక్ అయిపోయింది కెమెరా, డిస్ప్లే కూడా పోయింది. ఓకే చాలా మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చేంతవరకు ఇంకా రీచ్ కాలేదు. ఒక్క షాప్, నాట్ ఈవెన్ ఒక షాప్ కానీ ఒక ఊరు కానీ అసలు ఏం కనపడలేదు. ఒక లారీస్, ఈ ట్రావెలర్స్, బైకర్స్వి తప్ప అసలు ఏం కనపడలేదు. మీకు ఒకసారి చూపిస్తా, వెనకాల చూడండి. అసలు ఒక్క వెహికల్ రాదు, ఏం రాదు. ఒక్క షాప్, వాటర్ తాగాలన్నా కూడా ఒక షాప్ లేదు, ఏం లేదు. మేము ఒక బాటిల్ పెట్టుకొచ్చినాం అంతే. అండ్ ఇక్కడ ఒక వాటర్ బాటిల్ పెట్టుకొచ్చినాం. అండ్ భరత్ వాళ్ళు చాలా ముందు వెళ్ళిపోయినారు. సో వాళ్ళు ఎక్కడున్నారేమో కూడా తెలియట్లేదు. ఇంకా ఫోన్లో కూడా 0 సిగ్నల్, అసలు అవి వాళ్ళు ఎక్కడుందో తెలీదు. మేము ఇంకా జియో సిమ్ తీసుకోలేదు. సో ముందరికి వెళ్ళి చూడాలి. ఇంకా అసలు ఒక్క షాప్ లేదు, ఏం లేదు. ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఒక ఊరు కూడా తెలియదు. ముందే చెప్పారు మాకు. నైట్ వచ్చింటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటా మాకు తెలిసి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ 100 కిలోమీటర్స్ తర్వాత సర్చ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. భరత్ వాళ్ళు ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయినాం మేము కూడా. ఇక్కడ హోటల్స్, అన్ని క్యాంప్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళతో ఎంట్రీ చేయాలన్నమాట. అక్కడ మా బైక్ నెంబర్స్ రాసుకొని, మా కాంటాక్ట్ డీటెయిల్స్ రాసుకొని అట్లా రాసుకుంటారు. సో హోటల్కి అయితే వచ్చినాం. ఇప్పుడు చూడడానికి డిఫరెంట్ ఉంది, అంటే కొంచెం బ్రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంది. అండ్ ఇన్స్టా 360 పరిస్థితి కూడా ఏమైందో చూపిస్తాం మీకు ఒకసారి. అట్లే ఇదే హోటల్, రెస్టారెంట్. నైస్. భరత్ గారు స్లీప్ వేసిండు. అట్లా బెడ్ ఉంది మంచిగా పడుకోవడానికి. సాయంకాలం ఇది యాక్చువల్గా ప్రొటెక్షన్ అనమాట. ఇది ఉంది, ఇది ఇట్ సైడ్ పడింది కాబట్టి ఇక్కడ పోయింది. ఆ ప్రొటెక్షన్ ఇరిగిపోయి ఇది మొత్తం స్క్రాచెస్ పడిపోయినాయి. లెన్స్ మొత్తం స్క్రాచెస్ పడిపోయినాయి. తెలీదు ఇది చేపించడానికి వస్తావు రాదు. చేపించడానికి రాకపోతే 50,000 మొక్క. ఫ్రంట్ కెమెరాతో వీడియోలు తీసుకోవాలి. ఇంకా ఇది ఇన్స్టా 360 పేరు కాదు అప్పుడు, ఇది ఓన్లీ ఫ్రంట్ కెమెరా. ఎందుకంటే GoPro అయితే దీనిది ఇన్స్టా 360 ఏంటంటే 360 degreesలో తీయడానికి, 180 degrees ఏంటంటే ఇంకా ఫ్రంట్. ఏం చేస్తాం. అయితే ఇప్పుడే కొంతమంది భరత్ ఇంకా లంచ్ చేసిండు. మేమైతే కొంచెం స్నాక్స్ అది ఇది బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ తిన్నాం. భరత్ ఇక్కడ మళ్ళీ ఒక స్టంట్ వేసిండు. అంటే ఏం తెలుసా సీను బ్రో? ఏడెక్కిండు వాడు కారు. వాడు సర్చ్కి 10 కిలోమీటర్స్ దూరం. సర్చుకి ఇంకా 10 కిలోమీటర్స్ ఉందనగా నాతో అయితే లేదు, నేను కార్లో వస్తా అని చెప్పి ఎవరినో లిఫ్ట్ అడిగి కార్లో ఎక్కి ఈయన పాపం ఈయన ఒక్కడిని వదిలిపెట్టేసి వచ్చిండు. ఈయన వచ్చేసిండు. ఇక మళ్ళీ అడేం తెలియదు అన్నట్టు ముఖం అట్లా పెట్టిండు. ఇప్పుడు మొత్తం ట్రిప్ వస్తాడా మళ్ళీ హ్యాండ్ ఇస్తాడా అనేది తెలియదు. ఇంక ఇట్లయితే ఏం చేద్దాం మీరే చెప్పండి. మళ్ళానేమో రీల్స్ కావాలంటాడు, వీడియోలు కావాలంటాడు. చూడండి ఎట్లా పెట్టుకున్నాం. చెప్పురా భరత్. ఏమో దొరికినట్టు పోలీసులు తీసుకుపోతున్నట్టే పెట్టుకున్నాం ముఖం. మా ఫ్రెండ్ శ్రీధర్ గారు ఫస్ట్ చెప్పిండు, అరే భరత్ గారు వస్తాడా రా, వెదర్ వన్కి అవుతాడా వస్తే పోకండి రా అని చెప్పిండు. చెప్పురా భరత్, ఏదో ఒకటి పక్కా వస్తారా, నేను మొగోడిని రా, వస్తా నేను ఖచ్చితంగా. నేను ఏమంటారు సక్సెస్ఫుల్ గా ట్రిప్ కంప్లీట్ చేస్తాను చెప్పురా. అవునా అవునా. ఇంకా డైరెక్ట్ లేకూడదాం. ఓకేనా ఓకేనా ఓకే. చేది చెప్పు మళ్ళీ. లేకూడదాం పండుగ చెప్పు. లేకూడదాం నుంచి అది ఇంత సార్ అది కాదురా, అది ఉమ్లింగ్లా పాస్.
నేను లాస్ట్ సారి శ్రీనగర్ నుంచి వచ్చినాం కాబట్టి మనకు అసలు తెలియదు ఈ రూట్ ఎట్లుంటుందని చెప్పేసి. ఫుల్ అంటే ఫుల్ హై ఆల్టిట్యూడ్ ఉంది ఇక్కడ. ఎంత ఘోరంగా హెడేక్ వస్తుందంటే అంత ఘోరంగా హెడేక్ వస్తుంది అందరికీ. ఇప్పుడు మేము వచ్చింది 14,000 ఫీట్స్ అనుకుంటా పైకి. అండ్ ఇంకా చాలా దూరం వెళ్ళాలి. యాక్చువల్గా హన్లే ఈరోజు అవ్వదని మేము కూడా ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే అసలు అందరికీ హెడేక్ వస్తుంది. అక్కడ చూసినా భరత్ పడుకున్నాడు, అడిగైతే అస్సలు కావట్లేదు. మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం డౌన్ అయ్యి సిలిండర్ తీసుకున్నాం. అది ఆక్సిజన్ సిలిండర్ చిన్నది తీసుకున్నాం. బ్రీతింగ్ ప్రాబ్లం అయింది మళ్ళీ వాడికి. సో అట్లా అయిపోయింది. మేమైతే ఓకేనే ఉన్నాం. కొంచెం భరత్ అక్కడే కొంచెం సిక్కున్నాడు. సో ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఆర్ 14 కిలోమీటర్స్లో పాంగ్ అనే ఒక ఊరు ఉంది, పాంగ్. సో అక్కడ స్టే చేయాలని అనుకుంటున్నాం. సో అక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలని అనుకుంటున్నాం. సో మాకు అర్థమైంది ఏంటంటే హన్లే కానీ ఉమ్లుంగ్లా పాస్ కానీ వెళ్ళాలంటే మాత్రం చాలా టఫెస్ట్ పార్ట్. అండ్ మొత్తం కంప్లీట్గా ఆఫ్ రోడింగ్. ఎట్లా అంటే మొత్తం వాటర్, అసలు రోడ్ చూసినప్పుడు ఈ ఎట్లుందో ఇది చాలా బెటర్. ఇంతకంటే వరస్తుంది. ఇంతకుముందు చిన్న చిన్న క్లిప్స్ చూసారు కదా, అట్లా మొత్తం వరస్తుంది. ఒక్క 10 కిలోమీటర్స్ పోవడానికి ఆల్మోస్ట్ ఒకసారి 40 మినిట్స్ కూడా పడుతుంది. అంత టఫ్ రోడ్ ఉంది. సో ఇంకొక 12 or 14 కిలోమీటర్స్ తర్వాత అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ హన్లేకి స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయ్యి రేపు నైట్ హన్లేకి రీచ్ అయ్యి హన్లేలా రేపు మార్నింగ్ హన్లేకి స్టార్ట్ అయ్యి రేపు నైట్ వరకు హన్లేకి రీచ్ అయిపోతాం. రేపు నైట్ హన్లేలో స్టే చేసి ఎల్లుండి మార్నింగ్ మేము ఉమ్లుంగ్లా పాస్ వెళ్ళి రిటర్న్ వచ్చేసి తర్వాత ప్లాన్ చెప్దాం, చూద్దాం. ఇది మేము అనుకుంటున్నది. అసలు దుమ్ము ధూళి అబ్బా ఇట్లకెళ్ళి రావాలంటే మాత్రం చాలా పెద్ద రిస్క్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కొంచెం ప్రాణాలు చేతిలో పెట్టుకునే ట్రావెలింగ్ ఇది. అంత రిస్క్ ఉంది రోడ్స్లో కానీ, ఆఫ్ రోడింగ్, రాళ్ళు అబ్బాబ్బాబ్బా మొత్తం ఇది హ్యాండ్స్ అంతా పట్టుకొని పోయింది. ఇట్లా చలికి మొత్తం బైక్ నడిపి ఇట్లా ఫ్రీజ్ అయిపోయింది అంతా. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఎంత ఉందో తెలియదు. నేను రూమ్కి వెళ్ళినాక చూసి చెప్తాను మీకు. ఓకే, దెన్ నేను ఒక వ్యూ చూపిస్తాను ఇప్పుడు. క్రేజీ ఉంది. దాన్ని డ్రోన్తో షార్ట్స్ తీద్దామని చెప్పేసి ఇప్పుడు ఆగినాం ఇక్కడ. సో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు. మొత్తం ఉసుకతో ఉంది అంత. పైన వైట్ కొంచెం మంచు. ఇక్కడ చూడండి, ఆ ఉసుకలో ఆ రాళ్ళ మీద మొత్తం ఇట్లా పడిపోయింది ఉసుక. అదేదో టెంపుల్ మీద మొత్తం ఉసుక ఇట్లా టెంపుల్ ఉసుకలో మునిగిపోయినట్టే ఉంది. అంత క్రేజీ ఉంది. లైవ్లో చూస్తే ఇంకా సూపర్ ఉంది అసలు. సో లెట్స్ గో. హాయ్ గైస్. సో మేము రాత్రి అక్కడ నుంచి మీకు చూపించాం కదా ఒకటి శాండ్ది. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక ప్లేస్ ఉండే పాంగ్ అని చెప్పేసి ఇక్కడికి రీచ్ అయ్యి, రూమ్ కాదు ఇది, బెడ్స్ ఉంటాయి, 4 బెడ్స్ ఉంటాయి. చాలా చిన్న ఉంది ప్లేస్. బట్ ఏంటంటే కొంచెం వామ్ ఉండే అసలు. నైట్ అక్కడ నుంచి వచ్చాక ఇది హైయెస్ట్ అనమాట. 15,000 ఫీట్స్ హైయెస్ట్ ఉంది సీ లెవెల్కి. సో ఫుల్ హై ఆల్టిట్యూడ్. అందరికీ ఫుల్ హెడేక్. మా అవతారం చూస్తూనే చెప్పొచ్చు, ఫుల్ హెడేక్. ఇంకా అసలు నాకు భరత్కి చాలా ఎక్కువైపోయింది, వామిటింగ్స్ అట్లంతా అయిపోయింది. సో మళ్ళీ ఆక్సిజన్ కరెక్ట్ తీసుకొని డైమాక్స్ ట్యాబ్లెట్ తీసుకొని కొంచెం హాట్ వాటర్ ఎక్కువ తాగితే సెట్ అయింది. పడుకున్నాం. ఇప్పుడు లేచినాక మళ్ళీ కొంచెం హెడేక్ అట్లే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి 200 కిలోమీటర్స్ ఉంది హన్లే. సో అక్కడికి రీచ్ కావాలి. అక్కడ నుంచి ఉమ్లుంగ్లా పాస్ వెళ్ళాలి. మేము కూడా ఫుల్ ఆలోచిస్తున్నాం ఎట్లా అంటే, మాకు 15,000 ఫీట్స్ హై ఉంటేనే ఇంత పీక్స్లో ఉంది. అది ఉమ్లుంగ్లా పాస్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే రఫ్లీ నాకు తెలిసిన ఐడియా ఏంటంటే 19,000 ఫీట్స్ అది. సో బట్ అనుకున్నాం వెళ్ళాలి కాబట్టి చూస్తున్నాం. సో అది హెల్త్ అయితే కొంచెం బాగుండట్లేదు. అందరికీ
హెడేక్, వామిటింగ్స్, అసలు బీభత్సమైన ఫీవర్ వస్తుంది. మెడిసిన్స్, ఆక్సిజన్ తీసుకుంటే కొంచెం బెటర్ ఉంది, కానీ ఇవెందో అట్లే ఉంది. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోవాలి ఇంకా. గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ నుంచి హన్లే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అవుతుంది. సో మేము ఏ టైం వరకు రీచ్ అవుతామో చూడాలి. 9కి స్టార్ట్ అవుతాం మేము. సో ఇంకా లేట్ చేయకుండా బండికి లగేజ్ అంతా ప్యాక్ చేసి స్టార్ట్ అయ్యాలి. $17,482 feet above to the sea level. అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు నాకు. ఇంకా 146 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్గా 30 కిలోమీటర్స్ రాంగ్ రోడ్లో పోయి రిటర్న్ వచ్చేసి వచ్చినాం. మొత్తం ఎడారిలాగానే ఉంది అసలు, కానీ చలి మాత్రం బీభత్సంగా ఉంది. మా అవతారాలు హాయ్ భరత్, చెప్పరా మంచిగా సినీ బ్రో. హాయ్ గైస్. సో ఫైనల్లీ హన్లే వచ్చేసినాం. ఇప్పుడు హన్లేలో రూమ్ తీసుకున్నాం. హన్లేలో ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఉమ్లుంగ్లా పాస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఇన్ మై లైఫ్. ఎందుకు అంటే అది ఆ రోడ్ కానీ అక్కడ అది కానీ 19,000 అబోవ్ సీ లెవెల్. అండ్ అది ఉమ్లుంగ్లా పాస్ ఈజ్ ఏ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. సో అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో నా డ్రీమ్ ప్లేస్ అది. సో ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ మీ టుమారో. ఎటువంటి ప్రాబ్లం రాకుండా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఎందుకంటే అసలు మాతో అవ్వట్లేదు చలికి. అసలు వేరే లెవెల్ ఆఫ్ రోడ్స్, చాలా రిస్క్, అంటే చాలా రిస్క్ తీసుకున్నాం. సో ఫైనల్లీ అయితే చూసింది కదా, మొత్తం ఫిక్స్ అయిపోయి ఉంటున్నాం. ఇట్లే ఫుల్ కూల్ ఉంటుంది అసలు వెదర్ అయితే. సో ఇంత కష్టపడుతున్నందుకు నేను అడిగేది ఏంటి, ఉట్టి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి. నాకు వ్యూస్ వస్తున్నాయి, బట్ ఏంటంటే జస్ట్ ఒక బటనే కదా, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ప్లీజ్ అందరూ. అండ్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్న రూమ్ చూపిస్తాను మీకు ఒకసారి. ఈ రూమ్ వచ్చేసి ఒక్కరికి 600 తీసుకున్నారు, ఇంక్లూడింగ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. ఒకసారి చూపిస్తా ఇప్పుడు మీకు. మా బండ్లో అవతారాలు చూడండి ఒకసారి. దుమ్ము అయిపోయినాయి మొత్తం. రేపు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా దుమ్ము అయిపోతాయి మొత్తం. ఇదే హోటల్. ఓకే, ఇట్లా మొత్తం లగేజ్ అంతా ఫిట్ చేస్తున్నాం. 4 బెడ్స్. ఇక్కడ ఒక హీటర్ కూడా ఇచ్చిండ్రు మనకు. అసలు ఇక్కడ ఫ్యాన్స్, ఏసీలు అవసరం లేదు. ఒక హీటర్ ఇచ్చిండ్రు. 600 per పర్సన్ ఇది, ఇంక్లూడింగ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్. నైస్ కదా. సో లోపల సీను ఇంకా భరత్ పడుకున్నారు. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని బయటకు వచ్చేసిన. ఒకసారి మీకు ఇక్కడ వ్యూ చూపిస్తా. ఇది మా రూమ్ కదా, ఒకసారి చుట్టూ వ్యూ చూడండి. ఇక్కడ సోలార్, హాట్ వాటర్ అక్కడి నుంచే ఇచ్చిర్రు స్నానం చేయడానికి. సో ఇట్లుంది. ఇక్కడ ఎండ ఉంటుంది, ఎండతో పాటు టెంపరేచర్ కూడా అట్లే. నిన్న నైట్ అయితే -6 degrees ఉండే, మేము వెళ్ళినప్పుడు 3 degrees ఉండే, నైట్ -6 degrees అయింది. ఆహాహాహా, సూపర్ ఉంది కదా వ్యూ. మీరు నమ్మరు అసలు. ఇక్కడికి హన్లే వస్తుంటే మధ్యలో ఇట్లా మొత్తం వర్షం పడితే ఎట్లుంటుందో అట్లా శాండ్, మొత్తం ఇట్లా శాండ్ డ్రైన్ లాగా ఇట్లా మొత్తం వస్తుండే. అండ్ ఇట్లా సుడిగుండం అంటారు కదా, అట్లా తిరుగుతూనే ఉన్నాయి అక్కడక్కడ మొత్తం ఉసుకతో, శాండ్తో అట్లా ఉండే. అన్ని మౌంటైన్స్ చూసినాం, ఇట్లా శాండ్ మౌంటైన్స్ చూసినాం. అసలు సూపర్ ట్రిప్ ఇది.
కానీ కొంచెం రిస్క్ కూడా చాలానే అయింది. ఎందుకంటే అసలు అంత ప్రిపేర్ అయ్యి రాలేదు, మరి ఇంత టెంపరేచర్ ఉంటుంది అనుకోలేదు. అండ్ ఫుల్ హై ఆల్టిట్యూడ్స్ పైన తిరుగుతున్నాం కదా, అందుకని చెప్పేసి. అండ్ నేను ఒక ఫోటో, అది అక్కడ వీడియో తీయలేదు బట్ ఫోటో ఉంది, నేను అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అదేంటంటే 17,000 అబో హై ఆల్టిట్యూడ్, అది కూడా పాంగ్ అని చెప్పేసి అది ప్లేస్. అది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో కాండి, నేను కింద ఇస్తా. సో ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇంకా మేము తిని రెస్ట్ తీసుకోవాలి. బై ద వే ఇంత వెళ్తుంది కదా, టైం 8 అవుతుంది. ఇక్కడ అంత తొందర చీకటి రాదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఒక నిమిషం, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అబ్బా. అసలు ఏం కాదు, ఒక చిన్న బటన్ సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ వచ్చినప్పుడు మీకు కొంచెం హైలైట్లో కనిపిస్తాయి, నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే. లేకపోతే కనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. May 20కి 1 year అయింది. సో అంటే అసలు సబ్స్క్రైబర్స్ లేరు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే చాలా చాలా కష్టపడుతున్నాం ఈ వీడియోస్ కోసం. ఎందుకంటే నేను నార్మల్గా ట్రావెల్ చేస్తున్నా, వీడియోస్ చేయకున్నా ఓకే, బట్ నేను చేస్తున్నా ఎందుకంటే టూ థింగ్స్ దానిలో. ఒకటి నాకు కూడా ఒక మెమొరీ ఉంటుంది లైఫ్ లాంగ్ అని, అండ్ ఇంకొకటి నేను కూడా ఇన్ఫర్మేషన్ చాలామందికి పాస్ చేయొచ్చు అని చెప్పేసి, అంతే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవరీవన్, బాయ్.